ఎప్పుడైనా ఇంత అందమైన గోల్డెన్ టెంపుల్కి వస్తానని నేనైతే అనుకోలేదు. సో మొత్తం అయితే గోల్డ్ కలర్లో నిజమైన గోల్డెన్ అనిపించేంత బాగుందన్నమాట టెంపుల్. సో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడానికి మనమైతే కేరళ దాకా వెళ్ళవసరం లేదు. మన ఆంధ్రప్రదేశ్లోనే ఉత్తరాంధ్ర అయ్యప్ప స్వామి టెంపుల్ అని చెప్పేసి చాలా అందమైన గుడి అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్క విగ్రహం కూడా చాలా అందంగా అయితే ఉంది. నిజమైన బంగారం ఏమన్నా అన్నంత బాగుంది. సో గైస్, ఈరోజు మనమైతే ఉత్తరాంధ్ర అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే చూసేద్దాం. సో దానికంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఈ టెంపుల్ వచ్చేసి మన పెందుర్తి దగ్గర అయితే ఉందన్నమాట. సో అక్కడ పెందుర్తి దగ్గర ఎవరిని అడిగితే చెప్తారు, చాలా ఫేమస్ టెంపుల్ ఉత్తరాంధ్ర అయ్యప్ప స్వామి టెంపుల్. సో ఇక్కడికి వచ్చేసి చూసినట్టయితే మొత్తం టెంపుల్ అంతా మనకి గోల్డ్ కలర్ అయితే ఉంటుంది. సో మనకు వచ్చేసి ఈ టెంపుల్ వచ్చేసి మొత్తం 3 ఫ్లోర్స్ అయితే ఉంటుంది అన్నమాట. సో ఇది మన టెంపుల్ టైమింగ్స్ అనమాట. సో మన టెంపుల్ వచ్చేసి 3 ఫ్లోర్స్లో, ఒక ఫ్లోర్లో మన దుర్గమ్మ దేవి ఉంటారు, అలాగే ఇంకో ఫ్లోర్లో మనకి అయ్యప్ప స్వామి ఉంటారు, అలాగే లాస్ట్ టాప్ ఫ్లోర్లో మళ్ళీ మనకి అయ్యప్ప స్వామి గోల్డెన్ రూపంలో అయితే దర్శనం ఇస్తారనమాట. సో ఇలాగ మనకి చిన్న చిన్న గుళ్ళలో మళ్ళీ పక్క పక్కన మళ్ళీ అన్ని దేవుళ్ళు అయితే ఉంటారనమాట. సో ఈ లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి మన దుర్గాదేవి ఉంటారనమాట లోపల. సో లోపల అయితే చాలా చాలా బాగుంటుంది. సో చూడండి, ఇక్కడ మొత్తం వచ్చేసి పిల్లర్స్ అన్నీ ఈ సిమెంట్ కలర్లో ఉన్నాయి. ఇది మొత్తం సిమెంట్ కలర్లో ఉంది, కింద అయితే నార్మల్గా ఉంది. సో కింద కూడా వెళ్ళి చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి, మొత్తం అంతా చాలా రాయలతో కట్టినట్టు అయితే ఉందన్నమాట. చాలా బాగుంది. సో ఇంకా ఇది వచ్చేసి మన శివయ్య ఉన్నారనమాట. సో ఇది కింద ఫ్లోర్ అనమాట. సో చూడండి, ఇక్కడ అయ్యప్ప స్వామి అయితే ఉన్నారు. ఇక్కడ గుడి చుట్టూ అయ్యప్ప స్వామి స్టోరీ మొత్తం అయితే మనకి దర్శనం ఇస్తాను అనమాట. గుడి చుట్టూ మనకి అయ్యప్ప స్వామి స్టోరీ అయితే కనబడుతుంది. సో చూడండి, ఇక్కడ చిన్న గోల్డెన్ అయ్యప్ప స్వామి అయితే ఉన్నాడు. సో పై ఫ్లోర్ చూసినట్టయితే టాప్ ఫ్లోర్ గైస్ చాలా చాలా బాగుంది. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ ఇదైతే. సో పిల్లర్స్ చూడండి, నిజంగా ఇది గోల్డెన్ అన్నంత బాగున్నాయి. సో ప్రతి ఒక్క పిల్లర్ మీద ఆ విగ్రహాలు ఉన్నాయి చూసారా, చిన్న చిన్నవి. సో చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట అవి. సో ఇక్కడ మొక్కలు అయితే పెట్టారు, చాలా అందంగా ఉన్నాయి. సో ఇక్కడ మనకి బెల్లం వినాయకుడు, అలాగే ఇంకో పక్క మనకి అతని కుమారస్వామి కూడా అయితే దర్శనం ఇస్తారనమాట. సో ఒక పక్క బెల్లం వినాయకుడు, ఒక పక్క కుమారస్వామి, మధ్యలో మనకి అయ్యప్ప స్వామి అయితే ఉంటారు. సో ఇతనే మన అయ్యప్ప స్వామి. సో చూడండి, గోల్డ్ కలర్లో ఎంత అందంగా అయితే ఉన్నారో. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పెందుర్తి వచ్చి మన అయ్యప్ప స్వామిని అయితే దర్శనం చేసుకోండి. ఇక్కడ వచ్చేసి చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ చూసారా, గుడి మధ్యలోనే టాప్లోనైతే మనకి ఇలాగ అయ్యప్ప స్వామి స్టోరీ అయితే చిన్న బుక్లో వేసినట్టయితే వేసారనమాట. చాలా చాలా బాగుంది. సో ఇది చూడండి, మన గజస్తంభం అసలు ఇది బంగారమేనేమో, పట్టుకొని వెళ్ళిపోదాం ఇంటికి. చూడండి ఎంత బాగుందో. సో ఈ పిల్లర్స్ మీద ఎంత డీటెయిల్డ్గా అయితే ఉన్నాయో చూడండి బొమ్మలు. సో గోల్డ్ కలర్లో మొత్తం నిజంగా నేను ఫొటోస్లో మీరు చూసినప్పుడు చాలా నిజంగా అనిపిస్తుంది, ఇది గోల్డ్ అయినా అన్నంత బాగుంటుంది. సో పిల్లర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. సో చాలా చాలా బాగుంది గుడి వచ్చేసి. సో చాలా ఫేమస్ టెంపుల్ ఇది మన పెందుర్తి దగ్గర. సో కేరళలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఎలాగో మనకి ఇక్కడ ఈ ఉత్తరాంధ్ర అయ్యప్ప స్వామి టెంపుల్ అనేది చాలా చాలా ఫేమస్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేసి దర్శనం అయితే చేసుకోండి. సో మీకు వీడియో ఎలాగ అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. ఏదైనా నేను డీటెయిల్స్ మిస్ అయితే కూడా కామెంట్ చేయండి. సో మీరు ఎప్పుడైనా వెళ్ళారు అనేది కూడా చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.